ఇప్పుడు రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. రుణమాఫీ అన్నాడు, అది కూడా చేయలేడు. ఇప్పుడు మీరు పండించిన పంట ఈసారి సరిగా పండిందా? పండిందంటే తక్కువనే వచ్చింది. దానికి కూలీలో లాగోడికే ఒక అవుతున్నది, దాని ఖర్చు దానికే అవుతున్నది, మిగులుకం కూడా లేదు. ఎందుకు మిగలట్లేదు మరి? ఇప్పుడు రైతు కష్టపడుతుంది, దిగుబడి రేట్ లేదు. ఉన్న 7,000 పోయినసారి అంతే అయింది. ఇప్పుడు కూలీలో లాగోడు ఖర్చు ఎక్కువ అవుతున్నది. సబ్సిడీ ఇప్పుడు యూరియా నుంచి ఇప్పుడు డిఏపి 1,200 1,500 పెట్టుకుంటున్నాము. ఇప్పుడు దానికే అవుతున్నది. అంటే ఇప్పుడు మీకు ఇంత కష్టపడి పంట తీస్తున్నారు, మరి పంటకి ధర లేదు. తర్వాత పండించిన మీకు అంటే పంటకి తర్వాత ఖర్చుకి సరిపోతలేదు. దానికే అవుతున్నది. ఇంకా చేయాలని ఉత్సాహం వస్తుందా? వ్యవసాయం వదిలిపెట్టాలనిపిస్తుందా? చేస్తున్నాం. మా పుట్టకైతే చేయాలి కదా సార్. ఇక ఎంత చేస్తాం. ఇప్పుడు మాకు సరిపోకైనా ఎట్లయినా మేము చేయాలి, దాని మీదనే ఆధారపడి ఉంటాము. మాకు వేరే అవకాశం లేదు కదా సార్. మేము జాబులు లేవు మాకు, ఉన్నదైనా దాని మీదనే చేయాలి, దాంట్లోనే అప్పైనా చేయాలి, చేసేనా దాని మీదనే బతుకుతారు మాది. ఇప్పుడు మీ పిల్లల్ని కూడా ఇదే వ్యవసాయం చేయించాలనుకుంటారా మరి? లేకపోతే వాళ్ళని ఇప్పుడు మా పరిస్థితులను చూసి మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఒకరి ఉంటుంది ఎవరికైనా, కానీ మాకు ఇప్పుడు పీజీలు అవి కట్టడానికి కూడా సొంత లేకుండా అయిపోతుంది. అంటే మీ పిల్లల్ని వ్యవసాయంలో ఉంచాలనుకుంటున్నావు లేక చదివించాలనుకుంటున్నావు? ఇంకా మేము అయితే ఇప్పుడు గవర్నమెంట్లో చదివిస్తున్నాము. గవర్నమెంట్ ఇప్పుడు వ్యవసాయం చేసుకుంటున్నాము, అది చేపించుకుంటున్నాము.